ప్రజాపాలన ప్రజాపాలన అని ఊదరగొట్టిపోయింది. అది నిజంగా ప్రజాపాలన? ప్రజా వంచక పాలన, ప్రజలను వంచిన పాలన కాంగ్రెస్ పాలన. ప్రజలకిచ్చిన హామీ, మా ఉద్యోగులకు ఇచ్చిన హామీ, మా కార్మికులకు ఇచ్చిన హామీ ఒక్కటన్నా అమలైందా కాంగ్రెస్ పాలన? 2.5 సంవత్సరాలైంది. ఏం చెప్పిండ్రు? మేం రాగానే వెంటనే పిఆర్సీ ఇస్తాం, వెంటనే పెండింగ్ డిఏలు ఇస్తాం. వచ్చినాయా? ఇవాళ 2.5 ఏళ్ళైనా పిఆర్సీకి ఉలుకు లేదు, నా పలుకు లేదు. వత్తదా రాదా కూడా చెప్తలేరు. నిన్న 2 జూన్ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం. ఉద్యోగులంతా ఆశగా ఎదురు చూసిండ్రు. ఏమన్నా చెప్తాడేమో ముఖ్యమంత్రి, పిఆర్సీ వస్తదేమో, మా జీతాలు ఏమన్నా పెరుగుతాయేమో. పెట్రోల్ పెరిగింది, డీజిల్ పెరిగింది, కూరగాయలు పెరిగినాయి, ధరలు పెరిగినాయి, జీతమేమో పెరుగుతలేదు. ఈ రేవంత్ రెడ్డి ఏమన్నా పెంచుతాడేమో అని ఆశగా చూసిండ్రు. కానీ నిరాశ మిగిలింది. పోనీ డిఏలు ఇచ్చిండా? 6 డిఏలు. ఈ భారతదేశంలో 28 రాష్ట్రాల్లో 6 డిఏలు పెండింగ్ పెట్టిన గవర్నమెంట్ ఏదైనా ఉందంటే ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్. భారతదేశంలో గిన్ని డిఏలు ఆడ పెండింగ్ లో లేవు. రిటైర్డ్ అయిన ఉద్యోగులకు బకాయిలు ఇయ్యడు, డిఏలు ఇయ్యడు, పిఆర్సీలు ఇయ్యడు. ఉద్యోగుల ఉసురు పోసుకుంటాడు. అరే గా ఆశా వర్కర్లు రాగానే 18,000 చేస్తాను. వచ్చిందా? నిజంగా నీది ప్రజాప్రభుత్వం అయితే 2.5 ఏళ్ళైంది కదా. మేనిఫెస్టోలో చెప్పినావు, ఎలక్షన్ల ముందు చెప్పి మరి ఆశాలకు 18,000 చేసినావా? అంగన్వాడీ టీచర్లకు ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నావా? ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులు చేస్తా అని, పిఆర్సీ ఇస్తా అని ఆర్టీసీ వాళ్ళకి చెప్పిన మాట నిలబెట్టుకున్నావా? జిహెచ్ఎంసీ కార్మికులకు వేతనాలు పెంచుతా అని చెప్పి వాళ్ళకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావా? సింగరేణిలో అందరికీ డిపెండెంట్ ఉద్యోగాలు ఇస్తా అని మాట ఇచ్చినావు. ఉద్యోగాలు ఇస్తలేడు గాని ఇచ్చిన వాళ్ళని తీసేస్తా అంటే సింగరేణి కార్మికులకు మోసం, ఆశా అంగన్వాడీ కార్మికులకు మోసం, జిహెచ్ఎంసీ కార్మికులకు మోసం, ఆర్టీసీ కార్మికులకు మోసం, మా హెచ్ఎండిఎస్ కార్మికులకు మోసం. మోసమే కాంగ్రెస్ నైజం. ఇలా అన్ని వర్గాలను కూడా కాంగ్రెస్ మోసం చేసింది. మరి ఇట్లాంటి మోసపూరిత ఈ కాంగ్రెస్ బుద్ధి చెప్పాలంటే ప్రశ్నించే గొంతు కావాలి. ఆ గొంతే మన రాంబాబు నాయక్.